హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ వన్స్ అగైన్. మరి ఈ రోజు మీకోసం మళ్ళీ కొన్ని అఫోర్డబుల్ అండ్ యూజ్ఫుల్ బైక్ గ్యాజెట్స్ అయితే తీసుకొచ్చాను. మరి ఈ గ్యాజెట్స్ అయితే మీ బైక్ ని ఎక్స్ట్రాడినరీ లెవెల్ కి అయితే తీసుకువెళ్తాయి. అలాగే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, పూర్తిగా అయితే చూడండి. ఇంకా ఆలస్యం లేకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సైక్లోన్ చైన్ స్క్రబ్బర్. ఫ్రెండ్స్, మనం ప్రతి బైసికల్ పార్ట్ ని క్లీన్ చేస్తూ ఉంటాం, కానీ ఒక్క ప్లేస్ అయితే మనం ఎప్పుడు క్లీన్ చేయాలనుకోము, అదేంటంటే చైన్. మరి ఆ చైన్ క్లీన్ చేయకపోతే అది ఎక్కువగా ఒక్కొక్కసారి ఊడిపోతూ ఉంటుంది. సో మరి అటువంటి టైంలో మనం మళ్ళీ దాన్ని రిపేర్ చేయించాలంటే ఇబ్బంది అవుతుంది. మరి ఆ టైంలో మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ చైన్ స్క్రబ్బర్ ని. సో దీన్ని 2 పార్ట్స్ కింద ఉంటది. అది టాప్ అండ్ బాటమ్ లో అటాచ్ చేసిన తర్వాత చైన్ కి మీరు దీనికి ఒక లిక్విడ్ అయితే ఇస్తారు. ఆ లిక్విడ్ పోస్తే, సో ఆ లిక్విడ్ పోసి జస్ట్ మీరు ఇలా కాసేపు రొటేట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మీ చైన్ అనేది ఒక కొత్త చైన్ లా మారిపోతుంది. అండ్ దీనికి బాటమ్ లో మ్యాగ్నెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా చైన్ కి కొన్ని చిన్న పార్టికల్స్ ఉంటే మెటల్ పార్టికల్స్ అవన్నీ మ్యాగ్నెట్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. సో ఓవరాల్ గా మీ చైన్, సైకిల్ చైన్ అయితే పర్ఫెక్ట్ గా క్లీన్ చేస్తుంది. అది గేర్ సైకిల్ అయినా నార్మల్ సైకిల్ అయినా సరే మంచి పర్ఫెక్ట్ గా క్లీన్ చేసుకోవచ్చు ఈ స్క్రబ్బర్ యూజ్ చేసి. పోర్టబుల్ ఎయిర్ ఇన్ఫ్లేటర్. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫ్లేటర్ చాలా చిన్నగా ఉంటుంది. సో మీకు మొబైల్ కంటే చిన్నగా ఉంటుంది, మొబైల్ కంటే చాలా ఈజీగా మీరు క్యారీ చేయొచ్చు. మరి ఈ ఎయిర్ ఇన్ఫ్లేటర్ మీరు పాకెట్ లో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకువెళ్ళచ్చు. ఈ ఇన్ఫ్లేటర్ తో ఈజీగా మీరు టైర్స్ లో గాలి అయితే నింపుకోవచ్చు అండ్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఛార్జ్ పెట్టి మీరు 5 to 6 టైమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో బైక్స్ కానీ లేదంటే కార్స్ కానీ అండ్ మీ సైకిల్ కానీ ఈజీగా ఎయిర్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా చిన్న ఐటమ్స్ లైక్ బాల్స్ లో కూడా మీరు ఎయిర్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఈ ఎయిర్ ఇన్ఫ్లేటర్ అయితే చాలా బాగుంటుంది అండ్ దీనికి డిస్ప్లే అయితే ఉంటుంది. ఆ డిస్ప్లేలో మీకు క్లియర్ గా ఎంత ఎయిర్ ప్రెషర్ అనేది వెళ్తుంది అనేది చూపిస్తుంది. సో మరి ఇటువంటి ఎయిర్ పంప్ మీకు కూడా కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు మన ఛానల్లో. గో బ్రైట్ లైట్స్. ఫ్రెండ్స్, ఇవి 2 డిఫరెంట్ లైట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సో ఫ్రేమ్ లైట్స్ అయితే చూసుకుందాం. ఫ్రేమ్ లైట్స్ అంటే దాని నేమ్ లోనే అర్థం అవుతుంది, ఫ్రేమ్ కి అటాచ్ చేసుకునే లైట్స్ అన్నమాట. సో ఈ లైట్స్ అయితే చాలా బాగుంటాయి. మనం సైకిల్ ఫ్రేమ్ కి అయితే వీటిని అయితే చాలా ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. ఈ లైట్స్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ లైట్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు నైట్ టైం అయితే చాలా బాగుంటాయి. మీ సైకిల్ కి ఒక స్పెషల్ లుక్ ఇస్తుంది. అంతేకాకుండా మీకు సేఫ్టీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. సో మీకు విజిబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది నైట్ టైం. సో యాక్సిడెంట్స్ అవ్వకుండా కూడా సో సేఫ్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ వింటర్ సీజన్ లో మంచు కూడా ఎక్కువ ఉంటుంది. అటువంటి టైంలో కూడా ఈ లైట్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇప్పుడు మనం స్మోక్ లైట్స్ చూసుకుంటే ఇవి వీల్స్ కి అయితే అటాచ్ చేసుకోవచ్చు. స్మోక్స్ కి వీల్ కొన్న రిమ్ కి అయితే అటాచ్ చేసుకోవచ్చు. సో దానికి అటాచ్ చేసుకున్న తర్వాత ఇవి కూడా మీరు దీంట్లో కూడా లైట్ ప్యాటర్న్స్ అయితే డిఫరెంట్ 3 టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి. సో మీరు బటన్ ప్రెస్ చేయడం ద్వారా వాటిని అయితే ప్యాటర్న్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి చార్జ్ చేసుకుని మీకు ఒక 1 వీక్ వరకు యూజ్ చేసుకునే విధంగా ఈ లైట్స్ అయితే ఉంటాయి. సో మీకు చాలా బాగుంటాయి. ఈజీగా అయితే ఈ లైట్స్ ని కూడా అటాచ్ చేసుకోవచ్చు. మీరు వీల్స్ కి, మీ బైసికల్ కి ఒక స్పెషల్ లుక్ ఇవ్వాలనుకుంటే ఈ లైట్స్ ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. బైక్ బాటిల్ హోల్డర్. ఫ్రెండ్స్, మనం బైక్ అలాగే బైసికల్ కి బాటిల్ హోల్డర్స్ అయితే యూజ్ చేస్తాం. సో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ హోల్డర్స్ అయితే ఉంటాయి, కానీ ఈ హోల్డర్ అయితే చాలా స్పెషల్ గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఫ్లెక్సిబిలిటీ చాలా బాగా ఇవ్వడం జరిగింది. సో మీరు బైసికల్ హ్యాండిల్ కి అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రేమ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. మీకు ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మీరు బాటిల్స్ కానీ క్యాన్స్ కానీ పెట్టుకోవడానికి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ మీరు ఆన్ ద గో లో బాటిల్ తీసి వాటర్ డ్రింక్ చేసి మళ్ళీ పెట్టే విధంగా ఉంటుంది. సో మీరు చాలా కన్వీనియంట్ గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ మరి ఇటువంటి బాటిల్ హోల్డర్ మీకు కూడా కావాలనుకుంటే, మీ సైకిల్ కూడా అటాచ్ చేయాలి ఇటువంటి బాటిల్ హోల్డర్ అనుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. మార్నింగ్ వర్కౌట్స్ కి వెళ్ళే వాళ్ళకి, అటువంటి వారికి అయితే ఈ బాటిల్ హోల్డర్ చాలా బాగుంటుంది. మోటార్ సైకిల్ ప్రొజెక్టర్ లైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఎక్కువగా ప్రొజెక్టర్ లైట్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ వింటర్ సీజన్ లో అయితే ఈ లైట్స్ చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఈ వింటర్ సీజన్ లో ఫాగ్ ఎక్కువ ఉంటుంది వల్ల విజిబిలిటీ అనేది తక్కువ అవుతుంది. సో మరి అటువంటి టైంలో బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్ మన టైల్ లైట్ ని సరిగ్గా చూడకపోయినా కానీ ఈ లైట్స్ అయితే మనకి నేల మీద మనకి ఎక్కువగా వైడ్ యాంగిల్ లో లైట్స్ అయితే వస్తాయి. కాబట్టి ఈజీగా విజిబిలిటీ అనేది పెరుగుతుంది. యాక్సిడెంట్స్ అవ్వకుండా సేఫ్ గా ఉండడానికి ఈ లైట్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. డిఫరెంట్ కలర్స్ లో ఈ లైట్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి. సో మీరు మల్టీ కలర్ లైట్స్ కూడా తీసుకోవచ్చు, చేంజ్ అవుతూ కూడా ఉంటాయి లైట్స్. మీకు నచ్చినట్టుగా మీరు కన్వీనియంట్ గా మీ బైక్ అయితే ఈ లైట్స్ అయితే అటాచ్ చేసుకోవచ్చు. ఈవెన్ స్కూటీ కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఎక్కువగా ట్రెండింగ్ లో ఉన్న ప్రోడక్ట్ ఇది. అందరూ కూడా బైక్ కి చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇటువంటి లైట్స్ అయితే. మరి మీరు కూడా మీ బైక్ ని స్పెషల్ లుక్ ఇవ్వాలనుకుంటే, మీ బైక్ కూడా రెక్కలు వచ్చినట్టు వింగ్స్ క్రియేట్ చేయాలనుకుంటే ఈ లైట్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. హ్యాండిల్ కి మీరే అటాచ్ చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఇప్పుడు చూసేద్దాం 2.4 లీటర్స్ హ్యాండిల్ బార్ బ్యాగ్ ని. ఈ బ్యాగ్ ఈజీగా మన బైసికల్ కి అయితే అటాచ్ చేసుకోవచ్చు. ఈ బ్యాగ్ లో మనం మొబైల్స్ గానీ, ఇయర్ బడ్స్ గానీ, ఇయర్ ఫోన్స్ గానీ, మనం యూజ్ చేసే ఏ ఐటమ్స్ అయినా సరే, పవర్ బ్యాంక్స్ గానీ అటువంటివి క్యారీ చేయడం చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో స్పేస్ కూడా చాలా కన్వీనియంట్ గా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పైన రబ్బర్ మెటీరియల్ టైప్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మనం ఈవెన్ రైన్ కోట్స్ కూడా పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్ గా ఉంది. సో మనం బైసికల్ మీద ఎక్కడికైనా కొంచెం దూరం వెళ్తున్నప్పుడు ఇటువంటి బ్యాగ్ అయితే చాలా బాగుంటుంది. దూరం అనే కాదు, మీరు డైలీ వర్క్అవుట్స్ కి వెళ్లే వాళ్ళైనా సరే మీతో పాటు మీ మొబైల్ క్యారీ చేయవలసి ఉంటుంది. అండ్ మీ ఇయర్ బడ్స్, సాంగ్స్ వినడానికి ఇయర్ బడ్స్ ఉంటాయి. మరి అటువంటివన్నీ పెట్టుకోవడానికి ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంటుంది. హ్యాండిల్ కి అయితే ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. మరి ఇటువంటి బ్యాగ్ మీ బైసికల్ కూడా అటాచ్ చేయాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. లౌడ్ ఎలక్ట్రిక్ హారన్. ఫ్రెండ్స్ బైసికల్స్ కి ఈ హారన్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది ఎలక్ట్రిక్ ద్వారా వర్క్ చేస్తుంది. ఈ హారన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో మీరు దీంట్లో బ్యాటరీ రీప్లేస్ చేసుకోవాలన్నా, లేదంటే సౌండ్ మార్చాలన్నా చాలా ఈజీగా ఉంటుంది. ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ జస్ట్ 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే సౌండ్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఈ హారన్ ని బైసికల్ కి అటాచ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. సిలికాన్ స్ట్రిప్ అయితే ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. మనం బైక్ ఎప్పుడైతే పార్క్ చేస్తామో బైసికల్, ఆ టైంలో ఈ హారన్ ని తీసుకొని మన పాకెట్ లో పెట్టుకుని తీసుకోవాలి. మళ్ళీ మనం రన్నింగ్ లో ఉన్నప్పుడు దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎవరైనా దొంగలిస్తారనే ఇబ్బంది కూడా లేకుండా మీరు ఈజీగా అటాచ్ చేసుకుని ఈజీగా తీసుకునే విధంగా కూడా బిల్డ్ చేయడం జరిగింది. సో లౌడ్ హార్న్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది బైసికల్ కి అయితే. సో మీరు ఈజీగా 1 టైం ఛార్జ్ పెట్టుకుని కొన్ని నెలల పాటు యూజ్ చేసుకోవచ్చు ఈ హార్న్ అయితే. మరి ఇటువంటి హార్న్ మీ బైసికల్ కూడా యూజ్ చేయాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఒకసారి యూఎస్బి రీఛార్జబుల్ లైట్స్ ని కూడా చూసేయండి. బైసికల్ లైట్స్, ఈ బైసికల్ లైట్స్ కూడా మనకి ఫ్రంట్ అండ్ టైల్ లైట్స్ అయితే ఉంటాయి. సో లైట్స్ లో C టైప్ పిన్ అయితే ఇవ్వలేదు, కానీ సో ఈ ప్రైస్ లో అయితే బెస్ట్ ప్రొడక్ట్. సో 200 to 300 రూపీస్ లో మనకి ఈ లైట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. సో వీటిని అటాచ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. సిలికాన్ స్ట్రిప్ అయితే ఉంటుంది. ఆ స్ట్రిప్ కి జస్ట్ క్లిప్ చేయడం వరకే. క్లిప్ చేస్తే సో మనం చాలా ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. మళ్ళీ అవసరం లేనప్పుడు అన్క్లిప్ చేసుకుని మనం తీసుకువెళ్ళవచ్చు. సో ఫ్రంట్ అండ్ లైట్స్, బ్యాక్ లైట్స్ అయితే వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ హ్యాండిల్ బార్ కి, బ్యాక్ సైడ్ సీట్ అటాచ్మెంట్ కి ఈ లైట్స్ అయితే అటాచ్ చేసుకోండి. దీంట్లో డిఫరెంట్ ఫ్లాష్ మోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ మోడ్స్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి విజిబిలిటీని ఇంక్రీజ్ చేయడంలో. మరి ఇటువంటి బైసికల్ లైట్స్ కూడా మీ బైసికల్ యూజ్ చేయాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూసారుగా ఈ రోజు వీడియోలో ఇంతవరకు మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకోసం మంచి మంచి లేటెస్ట్ టెక్నాలజీ గ్యాజెట్స్ అయితే తీసుకొస్తాను. ఈ గ్యాజెట్స్ లో మీకు ఏ గ్యాజెట్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఈ గ్యాజెట్ కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.